ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కార్డన్ సెర్చ్ 37 బైకులు, ఒక ఆటో స్వాధీనం. నేరాల నియంత్రణకే తనిఖీలు నిర్వహిస్తున్నామన్న వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆత్మకూరు సిఐ శివకుమార్, అమరచింత ఎస్ఐ వాళ్ళ సిబ్బంది పాల్గొన్నారు. ఆ నంబర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం షోరూంలో ఉన్నప్పుడు దానికి రిజిస్ట్రేషన్ అయిపోయిందనే ఆ బండి మనదంటాం. చాలామంది ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ బండ్లు కొంటారు. సెకండ్ హ్యాండ్ బండ్లు కొన్న తర్వాత ఈ దొంగలు ఏం చేస్తుంటారంటే దొంగతనం చేసుకొచ్చిన బండ్లను మీకు అమ్ముతారు. బండి ఒరిజినలే ఉంటుంది, వాళ్ళ దగ్గర జిరాక్స్ కాపీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తీసుకొచ్చి నీకు ఒరిజినల్ ఇస్తాను, బండి అమ్మిన తర్వాత నీకు ఒరిజినల్ ఉండదు కాబట్టి నీకు డబ్బులు ఇస్తావు, తక్కువ డబ్బులు నీ బండి దగ్గర పెట్టుకుంటావు. అక్కడ మళ్ళీ ఎప్పుడో ఒకసారి దొంగ పట్టుబడి పడ్డప్పుడు నీ బండి ఎక్కడ ఉందంటే నేను ఎవరెవరికి అమ్మిన అనేది మొత్తం లిస్ట్ చెప్తే అప్పుడు బండి నీ దగ్గర ఉంటుంది. కాబట్టి నీ దగ్గరికి వెళ్ళి బండి తీసుకుపోవడం జరుగుతుంది. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా చేసుకోలేదు కాబట్టి నువ్వు కూడా నేరానికి సంబంధించిన వ్యక్తి అవుతావు. కాబట్టి ఇటువంటి కాకుండా మీరు సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కుంటే ప్రాపర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకటి మళ్ళీ ప్రతి వ్యక్తి డ్రైవింగ్ నడిపించే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే మన యాక్సిడెంట్ అయినా ఏమైనా ఆ బండికి ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం చిన్న అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేని మనిషి ఉండే ఆ యాక్సిడెంట్కి ఆ మనిషి జీవితకాలం ఎంత సంపాదిస్తాడో అంత మనిషి డ్రైవింగ్ లైసెన్స్ లేని మనిషి ఆ మనిషికి నష్టపరిహారం అనేది త్రూ కోర్టు ద్వారా కట్టేయవలసి వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి సార్ చెప్పడం అని మీకు అర్థమైనట్టు ఉంటుంది. మీకు ఏమైనా లైసెన్స్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మా దగ్గర డైరెక్ట్ అప్రోచ్ కండి. మేము లిస్ట్ తీసుకొని మీకు అందరికీ లైసెన్స్ ఇప్పించే మార్గం చేస్తాం. బయట పోయి వాళ్ళ దగ్గరికి ఏజెంట్ల దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎక్కువ అమౌంట్ లిస్ట్ తీసుకోవాలని. అలాగే ఆటో డ్రైవర్లు కూడా మనం చెప్పిన ఒక సిస్టమేటిక్ పెట్టుకోవాలా, ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి లైసెన్సులు ఇన్సూరెన్స్లు ఆటో ఖచ్చితంగా అందరూ పెట్టుకోవాలి. ముఖ్యంగా హెల్మెట్ కూడా ఖచ్చితంగా ధరించాలి. హెల్మెట్ లేకుండా పిల్లలందరూ బయటకు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు చిన్న పిల్లలకి ఇచ్చేస్తారు. అది అట్లా ఉండకూడదు.